టీడీపీలో కొత్త తరం నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర పడింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ నారా లోకేష్ నియమితులయ్యారు. యాక్చువల్గా 2025లో కడపలో జరిగినటువంటి మహానాడులోనే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాలి అనేటువంటి డిమాండ్ వినిపించింది. కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నిర్ణయం తీసుకోవాలా ఈ విషయంలో. ఈసారేమో మహానాడు జరగడానికి ముందే మేలో ఉత్తరాంధ్రలో జరుగుతుందని చెప్తున్నారు. సో ఆ మహానాడుకి ముందే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ ప్రకటన చేశారు. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేషే వారసుడు అనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు జరిగింది లాంఛనంగా పట్టాభిషేకం. ప్రాంతీయ పార్టీల్లో వారసులు కాకుండా మరొకళ్ళు పార్టీ నాయకత్వాన్ని చేపట్టడం అనేది దాదాపుగా అరుదు. డిఎంకే, జేడీయూ, జేడీఎస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ ఇట్లాంటి పార్టీల దగ్గర నుంచి మొదలుకొని బీఆర్ఎస్ వరకు ఇదే సాంప్రదాయం నడుస్తోంది. నారా లోకేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి. పార్టీలో ప్రభుత్వంలో అతని జోక్యం లేకుండా, అనుమతి లేకుండా ఏమీ జరగడం లేదు అనేది ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయం. వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని కట్టబెట్టడం ద్వారా టీడీపీకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేషే అనే మెసేజ్ని అధికారికంగా ఇచ్చినట్టయింది. సొంత పార్టీ కాబట్టి పదవి పొందటం సులువే, దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. దాన్ని నిలబెట్టుకోవాలి అంటే పార్టీని నిలబెట్టాలి, పార్టీని ఎన్నికల్లో గెలిపించాలి. అసలు ఛాలెంజ్ అదే. జగన్మోహన్ రెడ్డి గారు తానే ఒక పార్టీని పెట్టుకొని ఒకసారి ఓడినా కూడా నిలబెట్టి రెండోసారి గెలిపించుకున్నాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ప్రూవ్ చేసుకున్నాడు తన నాయకత్వాన్ని. నారా లోకేష్ ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారి నీడలోనే ఉన్నాడు. 2029 ఎన్నికల నాటికి రిటైర్ అవుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హింట్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అయితే ఆ ఎన్నికల తర్వాత టీడీపీ లోకేష్ నాయకత్వంలోకి పూర్తిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి ప్రిపరేషన్గానే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు నియామకం. అంటే పార్టీలో ఇక ఆయన మాటే ఫైనల్ అన్నమాట. 2029 ఎన్నికల నాటికి టీడీపీ మీద లోకేష్ ముద్ర పరిపూర్ణంగా ఉంటుంది. ఆ ఎన్నికల ఫలితాలు అతని భవిష్యత్తును నిర్దేశిస్తాయి. 2019లో ఓటమి తర్వాత నారా లోకేష్ చాలా నేర్చుకున్నాడు. తన పర్సనాలిటీలో, తన అవగాహనలో మార్పు కోసం అని చెప్పి చాలా కష్టపడ్డాడు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తనదైన ముద్ర వేశాడు. అయితే టీడీపీ లాంటి పార్టీని తన భుజస్కంధాల మీద మోయగల శక్తియుక్తులు నారా లోకేష్కి ఇప్పుడే సమకూరాయా అనేది ఇంకా ప్రశ్నే. లోకేష్ సాధించింది కొంతే, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఈ మధ్యకాలంలో నేను లోకేష్ గారిని కలిసినప్పుడు చాలా క్రిటికల్గా నన్ను నేను చూసుకుంటాను అని అన్నాడు ఆయన మాటల్లో. ఆ రకమైన యాటిట్యూడ్ ఉంటే ఎన్ని లోపాలు ఉన్నా కూడా వాటిని అధిగమించవచ్చు. ఎందుకంటే నాయకత్వం అనేది ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. లోకేష్ ఈ అవకాశాన్ని మరి ఎట్లా ఉపయోగించుకుంటాడో చూడాలి.